చూస్తున్నారుగా ఈ భారీ క్యూలో గత 2 రోజులుగా సోషల్ మీడియాలో ఒకటే వార్త, ఇండియాలో పెట్రోల్ అయిపోతోంది అని. అసలేం జరుగుతోంది? ఒకవైపు ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం, మరోవైపు ట్రంప్ తాత 5 రోజుల కాల్పుల విరమణ అంటూ వేసిన ట్వీట్లు. వీటి మధ్య మన ప్రధానమంత్రి మోదీ గారు పార్లమెంట్లో ప్రస్తుత పరిస్థితిని కోవిడ్ కాలంతో పోల్చారు. అసలు మన దగ్గర పెట్రోల్ ఎంతుంది? 75 రోజుల తర్వాత పరిస్థితి ఏంటి? ఈరోజు మన అర్జున్ మల్టీవర్స్ ఏఐలో క్లియర్గా తెలుసుకుందాం. ముందుగా గ్లోబల్ అప్డేట్ చూద్దాం. డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టారు. ఇరాన్తో చర్చలు ఫలించాయి, అందుకే 5 రోజులు దాడులు ఆపమని మా ఆర్మీకి చెప్పాను అని. ఇది వినగానే ఆయిల్ రేట్లు తగ్గుతాయని ప్రపంచం ఊపిరి పీల్చుకుంది. కానీ 40 నిమిషాల్లోపే సీన్ రివర్స్ అయింది. ఇరాన్ అసలు చర్చలే జరగలేదని చెప్పింది. ఇజ్రాయెల్ ఏమో అటాక్స్ ఆపకుండా ఇరాన్ ఆయిల్ సైట్ల మీద విరుచుకుపడింది. అంటే ప్రపంచ మార్కెట్లలో ఒక రకమైన గందరగోళం నడుస్తోంది. ఈ గందరగోళమే వాట్సాప్ ఫార్వర్డ్స్ రూపంలో వచ్చి మిమ్మల్ని భయపెడుతోంది. ఇక మన దేశ విషయానికి వస్తే మోదీ గారు లోక్సభలో చాలా కీలకమైన విషయాలు చెప్పారు. ఆయన ఈ పరిస్థితిని కోవిడ్ టైమ్స్తో పోల్చారు. అంటే అప్పుడు మనం ఎంత ఐక్యంగా ఉన్నామో ఇప్పుడు కూడా అలాగే ఉండాలని కోరారు. Comment for part 2.